నమ్ముకున్న వారిని నట్టేట ముంచడమే హస్తం పాలసీనా? అవకాశవాద రాజకీయాలు కాంగ్రెస్ పేటెంట్ హక్కా? అధికారాన్ని పంచుకోవడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపే కాంగీలు అంతే ఈజీగా ఆ చెయ్యి వదిలేస్తారా? తమిళనాట ప్లేట్ ఫిరాయించిన కాంగ్రెస్ పార్టీ తన సహజ లక్షణాన్ని మరోసారి బహిర్గతం చేసుకుందా? ఏ ఎండకా గొడుగు పట్టే విధానాలతో హస్తం పార్టీ రోజురోజుకి దిగజారుతోందా? సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ధృతరాష్ట్ర కౌగిలితో పోలుస్తారు రాజకీయ పండితులు. నమ్మిన వారిని నట్టేట ముంచటంలో కాంగీలు సిద్ధహస్తులనే వాదన కూడా ఉంది. తమకు అక్కరకొస్తారనుకుంటే ఎంతటి చిన్నవారినైనా చేరదీసి చేయందిస్తారు. ఇక అవసరం తీరిపోయిందంటే అంతే ఈజీగా టాటా బాయ్ బాయ్ గుడ్ బై అనేస్తారు. తాజాగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మరోసారి ఆ పార్టీ స్వభావాన్ని బయటపెట్టింది. దాదాపు 22 ఏళ్ల పాటు డీఎంకేతో చెట్టాపట్టాలేసుకున్న కాంగ్రెస్ ఒక్క రోజులోనే ఆ బంధాన్ని తెంచుకుంది. 2004 నుంచి రెండు పార్టీలు పరస్పర అంగీకారంతో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేశాయి. గత ఎన్నికల్లోనూ అధికారాన్ని కలిసి పంచుకున్నాయి. ఈసారి ఎన్నికల్లోనూ డీఎంకేతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ 5 స్థానాల్లో విజయం సాధించింది. మెజారిటీ సీట్లను కోల్పోయిన డీఎంకే అధికారానికి దూరమైంది. ఇదే ఎన్నికల్లో జననాయగన్ విజయ్ అనూహ్య విజయం సాధించి అధికార పీఠానికి అడుగు దూరంలో నిలిచారు. ఇదే అదునుగా భావించిన కాంగ్రెస్ సుదీర్ఘ మిత్రపక్షం డీఎంకేకు రామ్ రామ్ చెప్పేసింది. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకేకు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీవీకే కార్యాలయానికి వెళ్లి దళపతి విజయ్ మెడకు కాంగ్రెస్ కండువా చుట్టేశారు. తమిళనాడు ప్రజల కోరిక మేరకే టీవీకేకు మద్దతిస్తున్నామంటూ ప్రకటించారు. So the verdict of the people of Tamil Nadu is very clear. They want the TVK to head the government, but they also want the TVK to bring aboard other parties which are also secular to form a government, and we are only respecting that. So this is quite normal. I mean, what happens prior to elections, what happens post to elections is very, very normal in parliamentary democracy. కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఏర్పాటు చేసినప్పుడు మద్దతుగా నిలవడంతో పాటు ఎన్నో సందర్భాల్లో అండగా నిలిచిన డీఎంకేను ఒక్క ఓటమితో దూరం పెట్టేసింది హస్తం పార్టీ. గడిచిన 15 ఏళ్లుగా దాదాపు 100 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అయినా ఏనాడు డీఎంకే తన మిత్ర ధర్మాన్ని వీడలేదు. 2019, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను గెలిచిన డీఎంకే అనేక అంశాల్లో పార్లమెంటులో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచింది. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న కాంగ్రెసేతరుల్లో ముందు వరుసలో నిలిచింది. అంతలా స్నేహహస్తం అందించిన డీఎంకేను కాదని టీవీకేకు మద్దతివ్వడంపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అధికార పగ్గాలు చేపడుతున్న టీవీకే అధినేత విజయ్ కాంగ్రెస్ మార్కు రాజకీయాలకు బలవుతారా, లేక తమిళనాట కాంగ్రెస్ పార్టీని తన గుప్పెట్లో ఉంచుకుంటారా? కాలమే సమాధానం చెప్పాలి.